ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ 5 స్టాప్ వెరిఫికేషన్‌కి సంబంధించి వీడియో చేసిన తర్వాత కమెంట్స్‌లో చాలా ప్రశ్నలైతే వచ్చాయి. ఒక్కొక్క కమెంట్‌కి కూడా నేను రిప్లై ఇస్తూ ఈ వీడియోలో సమాధానాలైతే చెప్తాను. కాబట్టి వీడియో అయితే పూర్తిగా చూడండి. మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా సమాధానాలైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మొదటి ప్రశ్న వచ్చేసి ఈ 2025, 26 విద్యా సంవత్సరం అమౌంట్ కూడా కాలేజీ అకౌంట్‌లో రిలీజ్ చేస్తారు కదా! అలాంటప్పుడు ఇక జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకు? ఇలా అయితే చాలామంది అయితే అడిగారు. ఇక జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎందుకు అంటే ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ ట్యూషన్ ఫీజ్ అనేది కాలేజ్ అకౌంట్‌కి అయితే వెళ్తుంది. దానికి జాయింట్ అకౌంట్ అయితే అవసరం లేదు. కానీ మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజ్ అంటే గత ప్రభుత్వంలో వసతి దీవెన అని 10,000, 15,000, 20,000 ఇలా అమౌంట్ అయితే రిలీజ్ చేసేవారు కదా! ఆ అమౌంట్ అనేది జాయింట్ అకౌంట్‌లో రిలీజ్ చేయడానికి కూటమి ప్రభుత్వం కూడా ఇష్టపడుతుంది కాబట్టి అదే విధానాన్ని అయితే ఫాలో అవుతుంది. కాబట్టి జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేది కూటమి ప్రభుత్వం కూడా అడుగుతుంది. సో, మీకు మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజ్ అనేది అంటే వసతి దీవెన గత ప్రభుత్వంలో రిలీజ్ చేశారు కదా! అలా అమౌంట్ రిలీజ్ చేయాలి అంటే జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కావాలి కాబట్టి ప్రభుత్వం ఈ 5 స్టాప్ వెరిఫికేషన్‌లో జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక ఎస్సీ విద్యార్థులకైతే స్టూడెంట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కావాలి. ఎందుకంటే ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి స్టూడెంట్ అకౌంట్‌లోనే అమౌంట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇటు స్టేట్ గవర్నమెంట్ కూడా అదే విధానాన్ని ఫాలో అయ్యి ఎస్సీ విద్యార్థులకి స్టేట్ గవర్నమెంట్ కూడా స్టూడెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక ఎస్సీ కాకుండా రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి తప్పనిసరిగా అయితే ఇవ్వాలి. ఎందుకంటే మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజ్ అనేది ఆ జాయింట్ అకౌంట్‌లోనే రిలీజ్ చేస్తారు. ఓన్లీ ఎస్సీ వాళ్ళకి మాత్రం స్టూడెంట్ అకౌంట్‌లో అయితే రిలీజ్ చేస్తారు. ఇలా అకౌంట్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ వెరిఫికేషన్ టైంలో. ఇక మరొక ప్రశ్న చూసినట్లయితే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయనప్పుడు ఇక వెరిఫికేషన్ ఎందుకని అయితే అడుగుతున్నారు. అంటే ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేయడం లేదు. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ ఏమో కాలేజ్ అకౌంట్‌కి రిలీజ్ చేస్తామన్నారు. అలాంటప్పుడు ఈ వెరిఫికేషన్ ఎందుకు అని చాలామంది విద్యార్థుల యొక్క ప్రశ్న. ఈ వెరిఫికేషన్ ఎందుకంటే చాలామంది కాలేజు మానేసి వేరే కాలేజీలో అయితే జాయిన్ అవ్వచ్చు. అంటే గతంలో వేరే కాలేజీలో జాయిన్ అయ్యి ఈ ఇయర్ వచ్చేసి వేరే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఆ కాలేజీలో డిస్కంటిన్యూ అయ్యి వేరే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. లేదంటే డీటెయిల్స్ ఏమన్నా మార్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది కాబట్టి ఆ డీటెయిల్స్ మార్చుకోవచ్చు. అంటే మదర్ ఫోన్ నంబర్ గానీ, స్టూడెంట్ ఫోన్ నంబర్ గానీ, లేదా స్టూడెంట్ యొక్క అడ్రెస్ గానీ, ఒక సచివాలయం నుంచి వేరే సచివాలయానికి మార్చుకోవడం. ఇలా లేదంటే మదర్ చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. గార్డియన్‌గా మార్చుకోవాలి. అంటే ఫాదర్ పేరు పెట్టుకోవాలి. ఇలా ఏమైనా డీటెయిల్స్ మార్చుకోవాలి అంటే లేదా కాలేజీ లాగిన్‌లో ఏదైనా డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేస్తే ఇక్కడ సచివాలయం లాగిన్‌లో మార్చుకోవచ్చు. సో, ఇలాంటి వివరాలన్నీ మార్చుకోవాలి అంటే తప్పకుండా వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అందుకోసమే సచివాలయ సిబ్బంది అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ కూడా ఉంది. అవి 5 స్టెప్ వాలిడేషన్ చేయించుకోవడానికి స్టూడెంట్ ఇంట్రెస్ట్‌గా ఉన్నాడా లేదా? ఇలాంటి ప్రశ్న కూడా అక్కడ ఒకటైతే అడిగారు. సో, ఆ వివరాలన్నీ సబ్మిట్ చేస్తారు. ఏదైనా వివరాలు మార్చుకోవాలి అంటే కాలేజీ లాగిన్‌లో ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే అలాంటి వివరాలన్నీ కూడా ఇక్కడ సచివాలయం లాగిన్‌లో అయితే మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఆ స్టూడెంట్ ఎలిజిబుల్లా కాదా అనేది కూడా సచివాలయంలో క్లియర్‌గా అయితే తెలుస్తుంది కాబట్టి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ కూడా తీసుకొని అక్కడ వాలిడేషన్ అయితే చేస్తారు. ఇందుకోసమే మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే 5 స్టెప్ వాలిడేషన్ అయితే ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. అందులో ఏమన్నా మార్పులు ఉంటే గనక ఇప్పుడు సచివాలయంలో అయితే మార్చుకోవచ్చు ఈ వెరిఫికేషన్ టైంలో. ఇక 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అమౌంట్ అనేది స్టూడెంట్లు ఎంత చెల్లించారు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక సర్వే అయితే కండక్ట్ చేసింది. ఆ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారు. ఈ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది అప్డేట్ అయితే లేదు కానీ చాలా రోజుల క్రితం అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే చూసాను. అదేంటంటే సచివాలయంలో ఏదైతే డేటా ఎంటర్ చేశారో ఆ వివరాలన్నీ కూడా కాలేజ్ లాగిన్‌లో కూడా మ్యాచ్ చేస్తున్నారు. అంటే ఒకసారి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. కాలేజ్ డేటాబేస్‌లో ఏ విధంగా ఫీజు డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్ ఏదైతే కట్టినట్టుగా రిసిప్ట్స్ ఇచ్చారో వాళ్ళు సచివాలయంలో ఏ విధంగా ఎంటర్ చేశారు. ఫీజు అనేది సేమ్ వాలిడేట్ అవుతుందా లేదా? ఇలాంటి వెరిఫికేషన్ అయితే గ్రౌండ్ లెవెల్‌లో అయితే జరుగుతుందని అయితే తెలిసింది. సో, కాలేజీ లెవెల్‌లో ఇలాంటి వెరిఫికేషన్ అయితే జరుగుతుందని అయితే అర్థమవుతుంది. సో, ఆ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు కూడా ప్రభుత్వం అమౌంట్ అయితే రిలీజ్ చేయదు కాబట్టి ఈ 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఈ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా వెయిట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ వెరిఫికేషన్ టైంలో చాలామంది తప్పుగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు కాబట్టి అలాంటి వివరాలు మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వచ్చు. కాబట్టి ఆ 2023, 24 విద్యా సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. ఆ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రభుత్వం ఇంకా అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేయలేదు. ఇక మరొక ప్రశ్న చూసినట్లయితే ఈ సంవత్సరమే జాయిన్ అయిన వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేయించుకోవాలా అని అయితే అడుగుతున్నారు. అంటే రీసెంట్‌గా ఫస్ట్ ఇయర్ ఈ విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేయించుకోవాలని అయితే అడుగుతున్నారు. తప్పకుండా వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. ఎవరు రీసెంట్‌గా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు అంటే ప్రెజెంట్ నేను ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా! 2025 ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో మీరు ఈ వీడియో అయితే చూస్తుండొచ్చు. ప్రెజెంట్ మీరైతే చదువుతున్నారు కాబట్టి మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. అంటే 2025 జూన్ నెల తర్వాత మీరు
కాలేజీలో జాయిన్ అయినట్లయితే మీరు తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్‌కి సంబంధించి సచివాలయంలో వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ అమౌంట్ అనేది పడాలి అంటే తప్పకుండా వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. సో, రీసెంట్‌గా ఎవరైతే ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ గాని, థర్డ్ ఇయర్ గాని, ఫైనల్ ఇయర్ గాని ప్రెజెంట్ చదువుతూ ఉండాలనమాట. వాళ్ళు మాత్రమే ఈ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక ప్రశ్న చూసినట్లయితే మాకింకా కౌన్సెలింగ్ అవ్వలేదు. అలాగే సీట్ అలాట్‌మెంట్ కూడా అవ్వలేదు. మేము వెరిఫికేషన్ చేయించుకోవాలా అని అయితే అడుగుతున్నారు. ప్రెజెంట్ సీట్ అలాట్‌మెంట్ గాని, లేదా కౌన్సెలింగ్ గాని అవ్వని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లయితే ఇంకా వెరిఫికేషన్‌కి అయితే రావు. మీరు ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అయ్యి సీట్ అలాట్‌మెంట్ వచ్చి అక్కడ బయోమెట్రిక్ అయితే తీసుకుంటారో కాలేజీలో, ఆ వెరిఫికేషన్ మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ సచివాలయాలకి పేర్లయితే రావడం జరుగుతాయి. అప్పుడు మాత్రమే మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. ఈ వెరిఫికేషన్‌కి కొంత టైం అయితే ఇస్తారు. ఇందులో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే కాలేజీలో బయోమెట్రిక్ అయిన తర్వాత సచివాలయాలకు పేర్లయితే వస్తాయి కదా! అప్పుడు మీరు తప్పకుండా ప్రభుత్వం చెప్పిన గడువు తేదీలోపు అయితే వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. ఇక లేట్‌గా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ప్రభుత్వం మళ్ళీ పేర్లయితే యాడ్ చేస్తుంది. అలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడం కోసం మరొక అవకాశం అయితే కల్పిస్తుంది. కాబట్టి ప్రెజెంట్ కౌన్సెలింగ్ అవ్వని వాళ్ళు లేదా సీట్ అలాట్‌మెంట్ ఇంకా పూర్తవ్వని వాళ్ళు కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. తర్వాత మీ పేర్లు కూడా యాడ్ చేసి మీకు కూడా వెరిఫికేషన్ అయితే త్వరలో అయితే చేస్తారు. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఇంకా మరొక ప్రశ్న చూసినట్లయితే ఆల్రెడీ వెరిఫికేషన్ అయితే చేశారు కదా! మళ్ళీ ఈ వెరిఫికేషన్ ఎందుకని అయితే అడుగుతున్నారు. ఇప్పటికే చెప్పాను కదా! ఏదైతే డీటెయిల్స్ ఏమన్నా మార్చుకోవాలి అనుకుంటే ఈ వెరిఫికేషన్ టైంలో మార్చుకోవచ్చు. ఇప్పటికే వెరిఫికేషన్ చేసుకున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా అయితే వచ్చేస్తాయి. అందులో ఏమన్నా మార్పులు ఏమన్నా ఉన్నట్లయితే మీరు కొన్ని వివరాలైతే అందులో అయితే మార్చుకోవచ్చు. అందుకోసమే ఈ వెరిఫికేషన్. అలాగే 2025 పాస్డ్ ఔట్ విద్యార్థులు కూడా ఈ వెరిఫికేషన్ చేయించుకోవాలనేది అడుగుతున్నారు. ఎవరైతే పాస్డ్ ఔట్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళైతే వెరిఫికేషన్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఈ అమౌంట్ అనేది 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే రీసెంట్‌గా ఎవరైతే జాయిన్ అయ్యి కాలేజీలో చదువుతున్నారో ఆ విద్యార్థులకు సంబంధించి మాత్రమే ఇప్పుడు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. 2025 పాస్డ్ ఔట్ అంటే మీరు 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన వాళ్ళు. సో, 2025 సంవత్సరంలో ఎవరైతే పాస్ అయ్యి బయటకొచ్చారో అంటే పాస్డ్ ఔట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్ అయితే అవసరం లేదు. ఇక అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేయించుకోవాలని అయితే అడుగుతున్నారు. ఇక వేరే రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి అయితే ప్రెజెంట్ జ్ఞానభూమి 2 లాగిన్‌లో అయితే పేర్లే అంటే ఆప్షన్ అయితే చూపించడం లేదు. అదర్ స్టేట్ వెరిఫికేషన్ అయితే చూపిస్తుంది గానీ వాళ్ళకి ఇంకా 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి వెరిఫికేషన్ చేయడం కోసం ఆప్షన్ అయితే చూపించడం లేదు. మీరు కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే గనక ఎంప్లాయీస్‌ని అయితే కనుక్కొని నేను తర్వాత వీడియోలో అప్డేట్ అయితే అందిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.